నా పేరు గణేష్. నేను ఎన్నోసార్లు ఎన్నో భయంకర ప్రదేశాలకు వెళ్ళాను. అక్కడ జరిగిన భయంకర విషయాలను అడిగి తెలుసుకొని నేరుగా ఆ ప్రదేశాలను చూడటం అంటే నాకు చాలా ఇష్టం. అలా ఒకరోజు ఒక ప్లేస్ నుంచి తిరిగి మా ఇంటికి వెళ్తూ ఉండగా ఒక దగ్గర బైక్ ఆపి ఒక టీ షాప్ దగ్గర టీ తాగుతూ ఉన్నాను. సాయంకాలం సూర్యాస్తమయం సమయం. పక్షులు కూడా నాలాగే వాటి ఇంటికి అవి వెళ్ళిపోతున్నాయి. చల్లగా వీస్తున్న గాలి. ఆ ప్రదేశాన్ని అలా చూస్తూ టీ తాగుతూ ఉంటే చాలా హాయిగా ఉంది. అక్కడికి ఒక 2 సెకండ్స్లో ఒక పెద్దాయన నా పక్కకి వచ్చి కూర్చున్నారు. అతను సరదాగా నాతో మాట్లాడుతూ, నీ పేరేంటి, ఏం చేస్తుంటావు, ఇవన్నీ అడిగారు. నేను కూడా నా గురించి చెప్పాను. అలా చెప్తున్న సమయంలో అతను నాతో మాట్లాడుతూ, అయితే భయంకర ప్రదేశాలు ఎక్కడున్నా సరే వెళ్ళి చూస్తావన్నమాట అని అడిగారు. నేను మాట్లాడుతూ, అవును సార్, నాకెందుకో తెలీదు, అవంటే చాలా ఇష్టం. మీకు ఏమైనా ప్లేసెస్ తెలిస్తే చెప్పండి, అవి కూడా వెళ్తాను అని చెప్పాను. అప్పుడు అతను కాసేపు ఆలోచించి, మన రాష్ట్రంలో అయితే పెద్దగా తెలియదు, కానీ నేను ఒకసారి పేపర్లో చదివాను, ఉత్తరప్రదేశ్లో ఒక ఊరు ఉంది. అక్కడ మాత్రం నువ్వు ఇప్పటి వరకు నువ్వు చూసిన వెళ్ళిన ప్లేసెస్ కంటే చాలా భయంకరంగా ఉంటుంది. అలా కాసేపు మాట్లాడి నేను నా ఇంటికి చేరుకున్నాను. ఇంటి దగ్గర నాకు అతను చెప్పిన మాటలే కళ్ళ ముందు గుర్తొస్తున్నాయి. ఇక అక్కడికి ఒక 2 రోజుల గ్యాప్ తర్వాత నేను గూగుల్ మ్యాప్స్లో చెక్ చేస్తే ఉత్తరాఖండ్లో నిజంగానే ఒక ప్లేస్ కోసం తెలిసింది. ఇక నేను ఆ రోజు రాత్రి లగేజ్ సర్దుకొని ఉత్తరాఖండ్కి స్టార్ట్ అయ్యాను. నా ప్రయాణం మొదలైంది. కానీ అసలు విషయం ఏంటంటే, ఆ పెద్దాయన చెప్పింది ఉత్తరప్రదేశ్. నాకు తెలియకుండా నేను బయలుదేరింది ఉత్తరాఖండ్. ముందు ముందు ఎలాంటి ప్రమాదం ఉంటుందో కూడా నాకు కనీసం అవగాహన కూడా లేదు. ఎన్నో ఊర్లను దాటుకొని ఉత్తరాఖండ్ చేరుకున్నాను. అక్కడ నేను ఒక రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్ దగ్గర నిల్చొని నా మొబైల్లో చెక్ చేసి ఆ ఊరి పేరు చూశాను. వెంటనే టికెట్ కౌంటర్ దగ్గర లోపల కూర్చున్న వ్యక్తితో, సార్, వృద్ధాపూర్కి ఒక టికెట్ ఇవ్వండి అని అడిగాను. ఆ క్షణం లోపల టికెట్ ఇచ్చే వ్యక్తి నా వైపు విచిత్రంగా చూశారు. అతనికి వినిపించలేదేమో అని కొంచెం స్వరం పెంచి, హలో సార్, వృద్ధాపూర్కి ఒక టికెట్ ఇవ్వండి అని చాలా గట్టిగా చెప్పాను. అతను టికెట్ ఇచ్చారు, కానీ నా వైపు మాత్రం చాలా విచిత్రంగా చూశారు. నేను టికెట్ తీసుకొని వెనుకకు తిరగగానే అక్కడ ఉన్న మిగతా ప్రయాణికులందరూ నా వైపే చూస్తూ నిల్చున్నారు. వాళ్ళందరూ ఎందుకు అలా చూస్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ నేను వెళ్ళి ఒక బెంచ్ పైన కూర్చున్నాను. కాసేపటికి ట్రైన్ వచ్చింది. నేను వెళ్ళి లోపల కూర్చున్నాను. నెమ్మదిగా సాయంత్రం అవుతుంది. ఇంతలో ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. మీరు ఇందాక స్టేషన్లో టికెట్ తీసుకుంటుంటే విన్నాను, మీరు వృద్ధాపూర్ వెళ్తున్నారా అని అడిగింది. అవును మేడం అని సమాధానం చెప్పాను. ఇక్కడ మీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని ఆమె అడిగింది. లేదు మేడం, కానీ అక్కడ ఒక ప్లేస్కి వెళ్ళాలి అని నేను చెప్పాను. ఆమె వెంటనే కొంచెం భయపడుతూ, నీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు, ఇక్కడ నువ్వు అనుకున్నట్లు ఏమీ ఉండదు, నువ్వు తిరిగి మీ రాష్ట్రానికి వెళ్ళిపో అని ఆమె చెప్పింది. లేదు మేడం, నేను ఎలా అయినా అక్కడికి వెళ్ళాలి అని చెప్పాను. ఆమె ఇంకా నాతో మాట్లాడటం మానేసి నేను చెప్పేది వినకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆమె ఎందుకు అలా వెళ్ళిపోయిందో నాకైతే తెలియలేదు. నెమ్మదిగా చీకటి పడుతోంది. ట్రైన్ వెళ్తున్న శబ్దం అలా వినిపిస్తోంది. గాలి కూడా చాలా బాగా వీస్తోంది. ఇక నేను టైం చూసుకొని నేను దిగవలసిన స్టేషన్ దగ్గరికి వస్తుండటంతో నా బ్యాగ్ తీసుకొని డోర్ వైపు వచ్చాను. ట్రైన్ వేగం నెమ్మదిగా తగ్గుతూ ఉంది. డోర్ నుంచి బయటకు చూశాను. ఎదురుగా వృద్ధాపూర్ అని బోర్డు కనిపించింది. కానీ విశేషం ఏంటంటే, అక్కడ స్టేషన్ చాలా పాతబడిపోయి ఉంది. స్టేషన్ మొత్తంలో ఎక్కడా ఏ ఒక్కరూ కూడా కనిపించడం లేదు. చుట్టూ చాలా చీకటిగా ఉంది. ట్రైన్ నెమ్మదిగా స్టేషన్లోకి వెళ్ళి ఆగింది. నేను ట్రైన్ దిగాను. చుట్టూ చూస్తూ నిల్చున్నాను. చలి చాలా ఎక్కువగా ఉంది. అక్కడికి 1 నిమిషం వ్యవధిలో ట్రైన్ స్టార్ట్ అయి వెళ్ళిపోయింది.
నేను ఆ ప్లాట్ఫామ్ మీద నిల్చొని చుట్టూ చూస్తూ ఉన్నాను. కానీ భయంకరమైన చీకటి తప్ప నాకు ఎలాంటి అవకాశం కూడా కనిపించడం లేదు. ఎటు వెళ్ళాలో తెలియడం లేదు. నేను నా మొబైల్లో చూస్తే సిగ్నల్ లేదు. కొంచెం దూరంలో ట్రాక్ పైన ఎవరో ఒక వ్యక్తి పడి ఉండటం గమనించాను. ఇందాక వెళ్ళిన ట్రైన్ ఏమైనా ఆ వ్యక్తిని ఢీకొట్టిందేమో అని కొంచెం భయం వేసింది. అతను ప్రాణాలతో ఉన్నాడేమో అని అనుమానంతో దగ్గరికి వెళ్ళాను. కానీ నేను దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అతని శరీరం కానీ ఎలాంటి ఆకారం కానీ నాకు కనిపించలేదు. నేను ఇక్కడికి వచ్చేసరికి అసలు ఏమైంది నాకేం అర్థం కాలేదు. ఇక్కడే ఉండేది కదా శరీరం అని అనుకున్నాను. అతను పడుకున్న ప్లేస్లో నిల్చొని వెనుకకు తిరిగి చూశాను. ఇక ఆ క్షణం స్టేషన్కు బయట ఒక చెట్టు దగ్గర మంట కనిపిస్తుంది. నాకు కొంచెం ప్రాణం లేచొచ్చినట్లయింది. నేను నేరుగా ఆ మంట దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ఇద్దరు ముసలి వాళ్ళు చలికి మంట కాచుకొని కూర్చున్నారు. నాకు వచ్చి రాని హిందీలో నేను మాట్లాడుతూ వాళ్ళతో ఇలా అడిగాను, తాతగారు ఇక్కడి నుంచి బస్సెస్ ఏమి ఉండవా? నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అడిగాను. అందులో ఒక అతను మాట్లాడుతూ, ఎవరు బాబు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. నేను ఇలా ఒక ప్లేస్కి వెళ్ళాలి, అందుకే ఇక్కడ ట్రైన్ దిగాను, అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్తే వెళ్ళిపోతాను అని అన్నాను. బాబు నీకు ఒక విషయం తెలుసా? సుమారు 6 సంవత్సరాల క్రితం నీలానే ఒక అతను ట్రైన్ దిగాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ ట్రైన్ ట్రాక్ మీదే అతను చనిపోయాడు. అతనే చివరి వ్యక్తి ఇక్కడ ట్రైన్ దిగటం. ఆ తర్వాత ఎవ్వరూ రాలేదు. ఇదిగో 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వే వచ్చావు. ఇప్పుడు వెళ్ళిన ట్రైన్ ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంది. అక్కడ ఈ రాత్రంతా ఉండి రేపు ఉదయాన్నే వస్తుంది. నువ్వు ఈ రాత్రంతా ఇక్కడే ఉండి పొద్దున్నే ఆ ట్రైన్కి తిరిగి ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు. వాళ్ళ మాటలు విని నాకు చిరాకు వచ్చింది. ఇలాంటి ప్లేసెస్ నేను ఎన్నో చూశాను, నాకు ఇదేం కొత్త కాదు అని చెప్పాను. మేము చెప్పాము, అక్కడికి వెళ్తామంటే అది నీ ఇష్టం అని అన్నారు. ఇక్కడికి ఒక పావు గంటలో ఒక ఎడ్ల బండి వస్తుంది, దాని మీద వెళ్తే సగం దూరం వరకు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్లుగానే 15 నిమిషాల వ్యవధిలో ఒక ఎడ్ల బండి వచ్చింది. దానిపైన కూడా ఒక ముసలతను కూర్చొని ఉన్నాడు. ఈ మంట దగ్గర కూర్చున్న ముసలి వాళ్ళు అతనితో మాట్లాడారు, కానీ అతను ఒప్పుకోలేదు నన్ను తీసుకెళ్ళడానికి. నేను కూడా అతనికి చాలా బతిమలాడాను. అప్పుడు అతను మాట్లాడుతూ, నేను సగం దూరం వరకే వెళ్తాను, అక్కడ నేను ఆగిపోతాను, మరి అక్కడి నుంచి నీ ఇష్టం అని చెప్పాడు. దానికి నేను సరే అన్నాను. నేను ఎడ్ల బండి ఎక్కేశాను. ఇంతలో మంట దగ్గర అప్పటి వరకు కూర్చున్న ఆ ఇద్దరు ముసలి వాళ్ళు లేచి నిల్చొని, ఇదిగో బాబు, వెళ్ళే ముందు ఒక్క మాట పెద్దవాళ్ళుగా ఎందుకు చెప్తున్నామో ఆలోచించు. నీకు ఇదే చివరి అవకాశం. ఇక్కడి నుంచి నీకు ఎలాంటి సహాయం కూడా దొరకదు. ఈ రాత్రిపూట వెళ్ళడం అస్సలు మంచిది కాదు అని చెప్పారు. అయినా సరే నేను వెళ్ళలేదు. నేను అలా వెళ్తుండే కొద్దీ వాళ్ళు ఇద్దరూ అక్కడే నిల్చొని నన్ను చూస్తూ ఉన్నారు. ఆ మంట, వాళ్ళు అలానే కనిపిస్తున్నారు. కాసేపటికి ఆ మంట కూడా కనిపించలేదు. చుట్టూ చీకటిగా ఉంది. నేను ఎడ్ల బండి పైన కూర్చొని ఆకాశాన్ని చూస్తూ ఉన్నాను. అప్పుడు నా మనసులో ఇలా అనుకున్నాను, ఇంతలా భయపడడానికి అసలు ఇక్కడ ఏముంది? వీళ్ళందరూ తెగ భయపడిపోతున్నారు అని అనుకున్నాను. ఇంతలో ముందు ఎడ్ల బండి తీసుకెళ్తున్న ఆ ముసలతనతో మాట్లాడుతూ, తాత ఈ రాత్రి మీద ఎందుకు వెళ్తున్నావు అని అడిగాను. అతను మాట్లాడుతూ, అక్కడ ఒక తోట ఉంది కదా, దాంట్లో కాయగూరలు తీసుకురావడానికి వెళ్తున్నాను. వాటిని పగటిపూట అమ్ముతూ ఉంటాను, రాత్రిపూట కోసుకెళ్తూ ఉంటాను అని చెప్పారు. అలా కాసేపటికి నేను మాట్లాడుతూ నిద్రపోయాను. ఇంతలో నా కలలో మా ఎడ్ల బండి వెనుక సుమారు 200 అడుగుల ఎత్తైన ఒక ప్రేతాత్మ మమ్మల్ని వెంబడిస్తున్నట్లుగా కనిపించింది. నాకు చాలా భయం వేసి వెంటనే కళ్ళు తెరిచి చూశాను. అక్కడ ఎలాంటి ఆకారం కూడా కనిపించలేదు. కొంచెం భయంతో అటు ఇటు చూస్తూ ఉన్నాను. ఇంతలో ఒక చెట్టు దగ్గర కడవ పట్టుకొని ఒక స్త్రీ నిల్చొని నా వైపే చూస్తూ ఉంది.
ఆమెను చూస్తుంటే కొంచెం భయంగానే అనిపిస్తుంది. కాసేపటికి బండి ఆగింది. ఆ ముసలాయన కిందకి దిగాడు. ఇదిగో బాబు, ఇక్కడే ఉండిపోవాలి, నేను మరి ఇంక రాలేను. కుడి పక్కన ఉన్నది కదా ఇదే తోట, ఇక్కడ నుంచి సుమారు గంట సేపు నడవాల్సి ఉంటుంది. నువ్వు రోడ్డు కూడా ఏమో బాగోదు, నీ ఇష్టం. నేను ఆ క్షణం కొంచెం సేపు ఆలోచించాను. కానీ ఇక్కడి వరకు వచ్చాను, ఈ చివరలో ఎందుకు విడిచిపెట్టేయడం, వెళ్ళి చూస్తాను ఏం జరుగుతుందో అని నా మనసులో అనుకున్నాను. నేను వెళ్తాను తాత అని చెప్పాను. సరే నీ ఇష్టం, అక్కడ నీకు ఎలాంటి సహాయం కూడా దొరకదు అని ఆ తాత చెప్పాడు. కానీ అక్కడ ఆహారం ఇవ్వడానికి ఎవరో ఒక ముసలావిడ ఉంటుందని చెప్పారు అని అడిగాను. అవును ఉంటుంది, కానీ నువ్వు అక్కడి వరకు వెళ్ళాలి కదా అని ఆ ముసలతను నవ్వాడు. ఇంక నేను నా నడక ప్రయాణం మొదలుపెట్టాను. ఇంతలో అతను నాకు పిలిచి, మహా అయితే ఇంకొక గంట సేపు నేను ఉంటాను, ఆ తర్వాత నేను కూడా వెళ్ళిపోతాను. అప్పుడు ఇక్కడి నుంచి వెనక్కి రావాలంటే సుమారు 5 గంటలు పడుతుంది, జాగ్రత్త అని ఆ తాత చెప్పాడు. నేను అది విని ముందుకు వెళ్తూ ఉన్నాను. ఎంతమంది నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నా నేను మాత్రం ఎందుకని వాళ్ళ మాట వినడం లేదు అనుకొని నేను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. సగం దూరం వెళ్ళేసరికి అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నాను. చుట్టూ చాలా చీకటిగా ఉంది, ఎలాంటి శబ్దం లేదు, నేను ఒక్కడనే ఉన్నాను. ఇంతలో ఆ రోడ్డుకి మధ్యలో ఎవరో ఒక స్త్రీ కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుపు చాలా వికృతంగా, చాలా భయంకరంగా ఉంది. అంతేకాదు ఆమె రూపం కూడా చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదనిపించింది. నేను వెంటనే నా ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టాను. ఈసారి ఎక్కడా ఆగకుండా నేను వెళ్ళవలసిన ప్లేస్ చేరుకున్నాను. చాలా అలసటగా ఉంది, కానీ లోపల కొంచెం ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే నేను చేరుకోవాలనుకున్న ప్లేస్కి చేరుకున్నాను. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి అంటే అది ఒక ప్యాలెస్, రాజుల కాలం నాటి ప్యాలెస్. ఇప్పుడు పాడుబడిపోయి ఉంది. అసలు ఇటువైపు మనుషుల సంచారమే లేదు. కానీ వెన్నెల వెలుగులో చాలా అందంగా కనిపిస్తుంది. బయట గేట్ ఓపెన్ చేశాను. లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇంతలో వాతావరణంలో గాలి చాలా ఎక్కువగా వీస్తూ ఉంది. నేను నెమ్మదిగా లోపలికి వెళ్ళాను. కాసేపటికి కుళ్ళిన శవం వాసన వస్తుంది. నేను అటువైపు వెళ్ళాను. ఇంతలో బయట గేట్ మళ్ళీ ఓపెన్ అయిన శబ్దం వినిపించింది. ఇక ఆ క్షణం వెంటనే అక్కడ నుంచి గజ్జెల శబ్దం కూడా మొదలైంది. ఆ క్షణం నా గుండెల్లో వేగం పెరిగిపోయింది. ఇక్కడ ఉండే ఆ ముసలావిడ గుర్తుకు వచ్చింది. ఆమె రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్ళాను. ఇక అక్కడ నేను డోర్ బయట నిల్చొని, అమ్మా నాకు కొంచెం చాలా ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టండి అని అడిగాను. ఇంతలో లోపల నుంచి ఒక ముసలావిడ డోర్ ఓపెన్ చేసింది. ఇక్కడి వరకు ఎందుకు వచ్చావు బాబు, చాలా ప్రమాదకరం. సరే కాసేపు నిలబడు, భోజనం పెడతాను అని చెప్పింది. అక్కడ బయట నిల్చొని అటు ఇటు చూస్తూ ఉన్నాను. ఆ క్రమంలో కొంచెం దూరంగా చూసేసరికి ప్రతి చెట్టు వెనక భయంకరమైన 2 కళ్ళు నా వైపే చూస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. ఇంతలో లోపల నుంచి ఆ ముసలావిడ ఫుడ్ తీసుకొని వచ్చి నాకు ఇచ్చింది. ఆ ఫుడ్ వాసన చాలా దారుణంగా ఉంది. నేను ఆ ఫుడ్ వైపు చూస్తూ ఉన్నాను. సరిగ్గా చూస్తే ఆ ఫుడ్ అంతా కూడా ఏదో ఒక వింత జంతువు యొక్క మాంసంలా కనిపిస్తుంది. నేను నా ఎదురుగా నిల్చున్న ఆ ముసలావిడ వైపు చూశాను. నేను తలెత్తి ఆమెను చూసిన ఆ క్షణం నాకు నోటి వెంట మాట రాలేదు. ఎందుకంటే ఆ ముసలావిడ స్థానంలో ఒక భయంకరమైన ఆకారం దెయ్యంలా నిల్చొని ఉంది. అది చూడగానే నాకు చాలా భయం వేస్తుంది. వెంటనే ఆ ఫుడ్ని అక్కడే పడేసి వెంటనే పరిగెత్తడం మొదలుపెట్టాను. ఇంతలో ఆ గజ్జెల శబ్దం కూడా నా వైపే రావడం నేను గమనించాను. ఆ క్షణం నేను గేటు దగ్గరికి వెళ్తూ ఉండగా గేట్ క్లోజ్ అయిపోయింది. ఇక నాకు ఎటూ దారి లేదు. నేను వెనుకకు చూడగానే అక్కడ నా కళ్ళెదురుగా సుమారు 40 నుంచి 50 దెయ్యాలు
చాలా భయంకరంగా నిల్చొని నా వైపే వస్తూ ఉన్నాయి. నేను భయంతో ఎంత వేడుకున్నా అవి వెనుకకు వెళ్ళడం లేదు. ఆ చీకటిలో వాటి ఆకారాలు చాలా వికృతంగా, చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ రోజుతో నా జీవితం ముగిసిపోతుంది. చాలా భయంగా అనిపిస్తుంది. ఇంతలో బయట గాలి ఎక్కువగా వీయడంతో ఆ గేటు దగ్గర ఉన్న ఒక ఫోటో ఒకటి ఎగురుకుంటూ వచ్చి నా చేతిలో పడింది. ఇక ఆ క్షణం నా ఎదురుగా ఉన్న ఆ దెయ్యాలన్నీ ఒక్కసారిగా వెనుకకు వెళ్ళిపోయాయి. అసలు ఆ ఫోటోలో ఏముందా అని ఫోటో తిప్పి చూశాను. అక్కడ ఒక సింహాసనం మీద కూర్చున్న మహారాణి, ఆమె 3 సోదరులు అని రాసి ఉన్న ఫోటో ఒకటి కనిపించింది. 1875వ సంవత్సరంలో ఈ సామ్రాజ్యం మీద దండయాత్ర జరగడంతో ఈ సామ్రాజ్యంలో ఉన్న ప్రజలు మరణించారు. వారితో పాటు సైనికులు, మహారాణి, ఆమె సోదరులు కూడా మరణించారు అని రాసి ఉంది. ఆ సమయంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఆ వృద్ధాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర కనిపించిన ఆ 2 ముసలి వాళ్ళు, ఎడ్ల బండి పైన కనిపించిన ముసలివాడు ఈ మహారాణి సోదరుడు. ప్యాలెస్ లోపల ఉన్న ఆ ముసలావిడే మహారాణి అని నాకు అర్థమైంది. అందుకే ఈ ఫోటోని చూడగానే ఆ దెయ్యాలన్నీ నాకేమీ చేయలేదు అని అనుకొని వెంటనే నా ప్రయాణం మొదలుపెట్టి తరువాత రోజు ఉదయమే మా ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాను.